తెలంగాణ 10th ఎగ్జామ్స్ రిజల్ట్స్ ని రిలీజ్ చేస్తున్నారు విద్యాశాఖ కార్యదర్శి. లైవ్ లో చూద్దాం. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. 10వ తరగతి పరీక్షలు మొత్తం 5,08,385 మంది విద్యార్థులు రాశారు. మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ రోజు ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ ఉన్నతాధికారులు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ 10వ తరగతి పరీక్ష రిజల్ట్స్ ని విడుదల చేశారు. TV9 వెబ్సైట్ లో కూడా మీ హాల్ టికెట్ నెంబర్ తో మీరు చెక్ చేసుకోవచ్చు రిజల్ట్స్ ని. కొద్దిసేపటి క్రితమే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి 10వ తరగతి ఎగ్జామ్స్ రిజల్ట్స్ ని రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మనం రిలీజ్ చేసుకున్న తర్వాత 10th రిజల్ట్స్ ఈరోజు మనం రిలీజ్ చేసుకుంటున్నాం. మరి ఆతృతగా ఎదురు చూస్తున్న అందరికి కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు హాయిగా ఆనందంగా ఉండొచ్చు. ఏదైనా చిన్నపాటి లోటుపాట్లు ఉన్న వాళ్ళు ఉంటే దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరికీ తల్లిదండ్రులందరికీ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష ఫలితాలను తీసుకోవాల్సిందిగా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, మార్చి 2024 జరిగిన మన SSC ఎగ్జామ్స్ 18/3 నుండి 2/4 వరకు ఎగ్జామ్స్ అయ్యాయి. మన 19 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో 9 రోజుల పాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తంగా 5,05,813 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో 4,94,207 మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులు అయితే, ప్రైవేట్ వాళ్ళు 11,606 మంది ఎగ్జామ్స్ రాశారు. 11,469 స్కూల్స్లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్. 11,469. సో ఇందులో పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు. సో 3.81% హయ్యర్ పర్సంటేజ్ దాన్ ది బాయ్స్ వచ్చింది. ప్రైవేట్లో కూడా అట్లాగే అమ్మాయిలు 6.74% హయ్యర్ రిజల్ట్స్తో వచ్చారు. సో రెగ్యులర్గా అయితే బాయ్స్ 89.42 అయితే గర్ల్స్ 93.23, అట్లాగే టోటల్గా 91.31. అదే ప్రైవేట్ క్యాండిడేట్స్లో 47.40 బాయ్స్ అయితే 54.14 గర్ల్స్, టోటల్గా 49.73. మొత్తం జిల్లాల వైజ్ కనుక చూస్తే ఈసారి 3,927 స్కూల్స్ 100% రిజల్ట్ వచ్చాయి, విచ్ ఈస్ గుడ్. 3,927 100% రిజల్ట్స్ వచ్చాయి. 6 స్కూల్స్లో 0 రిజల్ట్స్. ఈ 6 స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్సే. సో 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ 0 రిజల్ట్స్ వచ్చాయి. ఇంక వేరే ఏ స్కూల్స్లో కూడా 0 రిజల్ట్స్ రాలేదు. నిర్మల్ హయ్యెస్ట్ పర్సంటేజ్ 99.09, సిద్దిపేట్ 98.65%, రాజన్న సిరిసిల్ల 98.27%తో 1 to 3 ర్యాంక్స్. లీస్ట్ పర్సంటేజ్ వికారాబాద్ 65.10, జోగులాంబ గద్వాల్ 81.38, కుమ్రం భీం ఆసిఫాబాద్ 83.29. సో ఈ రకంగా రిజల్ట్స్ రావడం జరిగింది.